रेलवे पुलिस ने सिकंदराबाद रेलवे स्टेशन पर मुसाफिरीन से लैपटॉप चोरी करने वाले एक शातिर मुलजिम की गिरफ्तारी अमल में लाई। रेलवे डीएसपी जावेद ने बताया कि मुलजिम के पास से 7 लाख रुपए मालियत के तकरीबन 10 लैपटॉप्स, एक मोबाइल फोन और एक मोटरसाइकिल को जब्त कर लिया गया। पुलिस ने बताया कि मुलजिम, जिसका ताल्लुक बेंगलोर से है लेकिन वो शहर हैदराबाद में रह रहा है, गिरफ्तार शुदा मुलजिम की शिनाख्त श्री सेल भोजगी के तौर पर की गई है। सिकंदराबाद रेलवे स्टेशन पर यह वक्तन फवक्तन लैपटॉप चोरी किया करता था। पुलिस ने बताया कि भोजगी, जो कि पहले टेक महिंद्रा में बतौर एसोसिएट के काम किया करता था, लेकिन उसे उसकी आमदनी नाकाफी साबित हो रही थी, जिसके बाद इसने जल्द और आसान तरीके से जायद पैसा कमाने की लालच में रेलवे स्टेशन से लैपटॉप चोरी का इर्तिकाब किया। वो रेलवे स्टेशन पर इंतजार करने वाले मुसाफिरीन और एसी कोच में सफर करने वाले मुसाफिरीन को निशाना बनाता और माइंड डाइवर्टिंग के जरिए ये सरक़े की वारदातें अंजाम दिया करता था। बहरहाल पुलिस का कहना है कि मुलजिम के खिलाफ मुकदमा दर्ज कर लिया गया है और उसे रिमांड पर भी भेज दिया गया। రోజు నుంచి మనకు ఎక్కువ అఫెన్సెస్ అవుతున్నాయి ట్రైన్స్ ల్యాప్టాప్ పోవడం. దాని మీద మనం ఒక స్పెషల్ పార్టీ లాగే సర్వేలెన్స్ లాగే పెట్టినాం. ఈరోజు మనకు మార్నింగ్ ప్లాట్ఫామ్ నెంబర్ మన గేట్ నెంబర్ 1 దగ్గర ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఒక సస్పిషియస్ ఒక మనిషి కనపడ్డాడు మనకు ఒక బ్యాగ్తోనే. అయితే సస్పిషియస్ మీద ఆయనకి ఆపి చెక్ చేయగానే ఆయన దగ్గర ల్యాప్టాప్ దొరికింది. దొరికితే మనం పేరు అడిగినాం, ఎట్లా వచ్చింది, ఆయన సమాధానం సరిగ్గా చెప్తలేదు. మళ్ళీ ఆయనకి పిలిచి మాట్లాడితే ఆయన అడ్మిట్ చేసిండు, నేను ఇట్లా చేస్తున్నాను, నేను ఇక్కడ రైల్వే స్టేషన్లో వచ్చి మన రైల్స్లో ఇంకా ఈ వెయిటింగ్ హాల్లో లేక ప్లాట్ఫామ్లో ఎవరైనా మనుషులు ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకొని కొంచెం క్యాజువల్గా ఉంటారు. వాడు ఏం చేస్తాడు, ఒక ఎంటీ బ్యాగ్ తీసుకొస్తాడు ల్యాప్టాప్ బ్యాగ్ లాగే. ఎట్లా క్యాజువల్ అయిపోతాడు, అప్పుడు ఆ సమయంలోనే ఆ బ్యాగ్ ఎక్స్చేంజ్ చేసేసి వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. అయితే ఈయనకి ఇంట్రాగేట్ చేస్తే టోటల్ 10 ల్యాప్టాప్స్ రికవర్ అయినాయి. గతం అంటే ఇది ఎప్పటి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు అంటే మనకు సెప్టెంబర్ 2023 నుంచి ఇక్కడ చేస్తున్నాడు ఈయన. ఈరోజు పట్టుకున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు ఈయన బెంగళూరులో కూడా చేసిండు. అక్కడ కూడా ఒక 12 ల్యాప్టాప్స్ ఇచ్చిండు. ఇది జూన్ 2023లో కూడా అక్కడ రిమాండ్ అయ్యిండు. బగిల్గుంటె పోలీస్ స్టేషన్ కర్ణాటక నుంచి అక్కడ కూడా 12 ల్యాప్టాప్ ఇచ్చిండు. ఈయన ఇంటర్ స్టేట్ ల్యాప్టాప్ అంటే సిగ్నేచర్ ఈయన క్రిమినల్స్. ట్రైన్లో ఎట్లా ఉంటుంది అంటే మనిషి ప్యాసింజర్ ఒక సింగిల్గా ఉంటాడు. ఆ కూర్చొని అలా ఫ్రెష్ అవ్వడానికి అట్లా పోగానే అప్పుడు ఆ సమయంలో చేసేసి వెళ్ళిపోతాడు ట్రైన్ స్టేషనరీ ఉన్నప్పుడు. అఫెన్సెస్ అవుతున్నాయని వాచ్ పెట్టినాం మఫ్టీలో. అయితే మనకు సస్పిషియస్గా కనపడిండు. అడిగితే టికెట్ లేదు, ఏం లేదు, మళ్ళీ ల్యాప్టాప్ ఉంది, ఎక్కడ ఏంది సమాధానం సరిగా ఇవ్వలేదు. ఇట్లా పట్టుకున్నాం. కేసెస్లో మన దగ్గర రికవర్ అయింది 10 కేసెస్లో. ఇంతకుముందు 10 కేసెస్ పాత కేసెస్. ల్యాప్టాప్ తీసుకుంటాడు, బ్యాగ్లో ఏదైనా ఆధార్ కార్డ్, ఐడి కార్డ్ ఏదైనా ఉంటే అన్ని పారేస్తాడు. పారేసి మళ్ళీ అదే ఎంటీ బ్యాగ్ వేరే అఫెన్స్కి యూజ్ చేస్తాడు. అట్లా అయితే ఆయనకి ఏంటంటే ఆన్లైన్లో ఇప్పుడు చాలా ఛానల్స్ ఉన్నాయి. ఆన్లైన్లో తీసుకోపోయి క్యాషిఫై యాప్ అని ఉంటుంది, అక్కడ క్యాష్ కరో యాప్స్ ఉన్నాయి, క్యాష్ ఆన్ పిక్ అన్నీ ఉన్నాయి. ఇట్లా దాంట్లో ఆన్లైన్లో అమ్మేస్తారు. ఆన్లైన్ అమ్మేస్తే ఏమవుతుంది అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు కొంటారు. అది అలా ఈజీ అని ఆ మైండ్లో చేసిండు ఆయన. వాళ్ళు ఇక్కడ ఉంది కదా మీకు రసీదు, వెయిటింగ్ హాల్లో అట్లా చేసింది. మీరు ఏం చేస్తాడంటే ఒక ఎంటీ బ్యాగ్ తీసుకువచ్చి పక్కనే కూర్చుంటారు. ఇప్పుడు కొంచెం మీరు మాటల్లో ఫోన్లో కొంచెం బిజీ అయిపోయారు అనుకో, చూసుకొని సడన్గా బ్యాగ్ రిప్లేస్ చేసేస్తాడు, మీకు కనపడదు. జనరల్గా ఏమవుతుంది అంటే ట్రైన్ పీరియడ్ అప్పుడు వాళ్ళు ఉంటారు అక్కడ, కానీ ట్రైన్ వస్తున్నప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బ్యాగ్ ఉంది, జనరల్గా ఏమంటారు, అది ట్రావెలర్ అనుకొని వాళ్ళు గుడ్ ఫెత్లో వదిలేస్తారు, లేకుంటే టైం ముందు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేసి ఉంటారు. ప్రెసెంట్ అయితే ఈయన మన దగ్గర అయితే సికింద్రాబాద్ స్టేషన్లోనే చేసింది. ఈయన ఇక్కడ లోకల్ శివాజీ నగర్లో ఉంటాడు. ఈయన మన గోపాలపురంలో ఉంటాడు. యాక్చువల్లీ ఈయన బెంగళూరు బేజాపూర్, నేటివ్ ఆఫ్ బేజాపూర్. ఇక్కడ మన శివాజీ నగర్లో ఉంటాడు, గోపాలపురం. ఒక్కడే సింగిల్ చేస్తాడు ఈయన.
ఈయన ఇంతకు ముందు అంటే టెక్ మహీంద్రాలో జాబ్ చేసిండు. అసోసియేట్గా చేసిండు. అక్కడ తీసేశారు. గ్రాడ్యుయేషన్ ఉన్నాడు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ చేసిండు. ఇక్కడ చూసుకున్నాడు. మనకు ఏంటంటే దాదాపు డైలీ 2.5 lakhs ప్యాసింజర్స్ ఉంటారు. ఇక్కడ చాలా బిజీ ఉంటారు. అయితే కొంచెం ఈజీగా కనపడింది.